ఇట్లా పడిపోయిన కరివేపాకులాగా అయిపోయిందనమాట నా మొహం కూడా. ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ షిఫ్ట్, ఆ తర్వాత రోజు వీక్ స్టార్టింగ్ డేనే మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో 5 అవర్స్ గ్యాప్లోనే లాగిన్ చేసుకోవాల్సి వచ్చింది. మార్నింగ్ తీసుకొచ్చిన కూరగాయలన్నీ సర్దుకున్నాను అనమాట. షిఫ్ట్ అయిపోగానే నైనస్ని ఆడిపించుకుంటూ ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. బట్టలు అదంతా మడతేసుకొని ఇక వంట చేద్దాము ఈవినింగ్ అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట. ఈసారి అయితే ఈరోజు పొద్దునాకు పచ్చడి చేద్దామని చెప్పి ముందైతే చేస్తున్నాను. మా అమ్మ చేసే వంటలు అంటే చిన్నప్పుడు మనం తినని వంటలో ఒక పెద్ద లిస్టే ఉంటుంది అనుకోండి. ఆ లిస్ట్లో నాకు ఈ పుదీనాకు కూడా అనమాట. కానీ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ అలా అలవాటు అవుతాయి. సో ఇక నేనైతే సింపుల్గా చేస్తానండి. చాలామంది చాలాసార్లు చాలా వీడియోలో చెప్పే ఉన్నాను, నేనంతా కొంచెం లేజీగా చేసుకుంటానని. నేను వంట చేసుకుంటూ నైనస్ట్రీని చూసుకున్నాను అనమాట. ఈ ఇల్లంతా శుభ్రం చేసేసి నైనస్ట్రీకి ఏమో గువా ఇచ్చాను, తను తింటుంది. నేనైతే కొంచెం కాఫీ అయితే తాగేస్తున్నాను. ఇంకా అవి చల్లార్చి బయటకు వచ్చి పని చేసుకున్నాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీకి చట్నీ అదంతా వేసేసుకొని ఇక చేతను వస్తే ఆ మిగిలిన అంట్లు ఇవన్నీ కూడా తోమేసుకొని పొయ్యి అది క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక పిల్లల్ని అయితే 7:30 కల్లా అన్నం పెట్టేస్తాను అనమాట. సో అందుకని చెప్పి అన్నం పై మీద పెట్టేసాను. ఎంత గొడవ చేస్తుందో చూడండి. నైనస్ట్రీ చదువుకునేటప్పుడు చేతనికి హాస్పిటల్ తీసుకెళ్ళే పని ఉందని చెప్పి కొంచెం అయితే స్నానం అది చేపించి రెడీ చేశాను, కానీ డాక్టర్ గారు లేరన్నారు. అందుకని చెప్పి అయితే ఇంకా తీసుకెళ్ళలేదు. ఇంకా నేనైతే డిన్నర్లోకి దోశ తీసుకున్నాను. మార్నింగ్ క్యారెట్ ఫ్రై చేసామన్నమాట, అది కొంచెం ఉంటే అది కూడా తీసుకున్నాను. ఇక్కడైతే వాళ్ళ తాతమ్మకి ఆట చూపిస్తుంది అనమాట, డాన్స్ వేసి నేను ఎట్లా అట్లా అని. వీడియో తీగానే ఎంత యాక్టింగ్ చేసేస్తుందో వీడియో